సో వీళ్ళకి అంటే ఈ రిలీజియన్ కి ఉన్న మెయిన్ స్ట్రెంగ్త్ అండ్ ఆ స్ట్రెంగ్త్ ని ఇంకొంచెం ఇంప్రూవ్ చేయడానికి చేసే స్టెప్స్ అయినా లేకపోతే రిఫార్మ్స్ అయినా అవి ఎలా ఉంటాయి సార్? చూడండి, పార్సీస్ ఆర్ నాట్ న్యూమరస్ పీపుల్. బేసికల్ గా వాళ్ళు ఇండియాకి వచ్చేసరికి వాళ్ళ సంఖ్య చాలా డిప్లికేట్ గా ఉండేదండి. వీళ్ళు దాదాపు 900 AD లో ఇండియాకి వచ్చారు. ఆ తర్వాత కూడా పెద్దగా వాళ్ళ సంఖ్య ఏమి ఇంప్రూవ్ కాలేదు. ఎందుకంటే వాళ్ళు ఏ రోజైతే వచ్చారో ఆ రోజు వాళ్ళు అక్కడ ఉన్న కింగ్స్ వీళ్ళని అడిగారు, మీరు మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటారా అట్లా ఇట్లా అంటే, లేదండి మేము మా మతంలోనే పెళ్లి చేసుకుంటాము, మీ వాళ్ళని పెళ్లి చేసుకోమని చెప్పేసి వాళ్ళు ఎంత ఉన్నారో అంతనే మెయింటైన్ చేసుకుంటూ వచ్చారు. ఈ మధ్య బాగా తగ్గిపోతుంది వాళ్ళ సంఖ్య. వాళ్ళు 2 లక్షల మందే ఉన్నారు మొత్తం ప్రపంచం మీద. భారతదేశంలో 60,000 మందే ఉన్నారు. పర్షియాలో 25,000 మంది ఉన్నారు. ఇంకా వేరే కంట్రీస్ డిఫరెంట్ గా వీళ్ళు ఉన్నారు. బట్ వీళ్ళ యొక్క సోషల్ ఇంపార్టెన్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు వెదర్ ఇట్ మే బి ఇండియన్ ఇండిపెండెన్స్ మూవ్మెంట్ లో దాదాబాయి నౌరోజీ, మేధం బికాజీ కామా వీళ్ళందరూ పార్సీలే. తర్వాత టాటా గారు పార్సీలే, గోద్రేజ్ ఫ్యామిలీ పార్సీలే. అట్లా చాలా ఇంపార్టెంట్ రోల్. అండ్ అలానే కాకుండా వీళ్ళు మూవీస్ ఇండస్ట్రీలో కూడా చాలా బాగా ఫేమస్ ప్రొడ్యూసర్ ఉన్నారు. రోనీ స్క్రూవాలా, తర్వాత బమన్ ఇరానీ గారు మనకు బాగా చిరపరిచితులు. బమన్ ఇరానీ ఎక్కువ విలన్ రోల్స్ ప్లే చేస్తారు, లేదా ఫాదర్ రోల్స్ ప్లే చేస్తారు. ఆయన కూడా ఫార్సీ. సో వీళ్ళు ఇట్లా ఫేమస్ అవుతున్నారు బాగా. అంటే ఇలా గుడ్ బిహేవియర్ కలిగిన మైనారిటీగా ఇండియాలో బాగా ఫేమస్ అన్నమాట ఫార్సీ.